హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య లక్కు. నేనైతే మరొక వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. సో మనకి త్వరలో కృష్ణాష్టమి వస్తుంది కాబట్టి నేను ఇంట్లో మా పాపకి ఫోటోషూట్ కోసం డెకరేషన్ ఎలా చేశాను ఏంటి ఆ ఐడియాస్ అన్నీ ఇవాళ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే పాట్స్ని డెకరేట్ చేద్దాం అనుకున్నాము. సో దానికి జనరల్గా పెయింట్స్ యూస్ చేయకుండా ఇలాగ ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి నామాల కోపులను తీసుకుని వాటిని సాది వాటితో డెకరేట్ చేసామన్నమాట. సో దానికోసం వైట్ అండ్ రెడ్ కోపులను తీసుకుని ఈ విధంగా డెకరేట్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ టోటలీ 3 పాట్స్ అయితే తెచ్చుకున్నాము, కానీ వాటిలో 2కి మాత్రమే డెకరేట్ చేసుకున్నాము. సో చూసారు కదా, ఫైనల్లీ పాట్స్ని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాము. అండ్ ఇవన్నీ డ్రై అయ్యేలోపు బ్యాక్ డ్రాప్ని రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇలా ఫ్లోర్ మీద థిక్గా ఉన్న ఒక బ్లాంకెట్ని తీసుకున్నాను. సో బ్లాంకెట్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే బేబీని డైరెక్ట్గా ఫ్లోర్ మీద పడుకోబెడితే వాళ్ళకి అంత కంఫర్ట్ ఉండదు కాబట్టి సో ఇలా బ్లాంకెట్ తీసుకున్నాను. అండ్ దీనిపైన ఇప్పుడు వైట్ క్లాత్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను నా బ్యాక్ డ్రాప్ వైట్ కలర్గా ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే నేను మీకు ఫస్ట్ డెకార్ కోసం ఏమేమి ఐటమ్స్ యూజ్ చేస్తున్నాను సో అవన్నీ చూపిస్తున్నాను అనమాట. సో పాపకి అవుట్ఫిట్ అండ్ అలాగే వాటితో పాటు జ్యువెలరీ అండ్ పికాక్ ఫెదర్స్ అండ్ లోటసెస్ అండ్ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ఎలా డెకరేట్ చేసుకున్నామని. సో ఫస్ట్ అయితే ఇలాగ ఒక గ్రీన్ కలర్ కర్టన్ క్లాత్ ఉంది. సో దాని పైన ఒక లేయర్ లాగా పెట్టేసుకునేసి సో దాని తర్వాత నెక్స్ట్ ఉన్న డెకరేషన్ ఐటమ్స్ లైక్ లోటసెస్ కానీ లేకపోతే ఆ పికాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అరేంజ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. చూసారు కదా, ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో కృష్ణాష్టమి థీమ్ ఫోటోషూట్ కోసం మేమైతే ఇలాగా డెకరేషన్ అనేది ప్లాన్ చేసుకున్నాము. అండ్ సో ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న వైట్ స్పేస్లో బేబీని అక్కడ పడుకోబెట్టి ఫొటోస్ తీసుకుందామని చెప్పి ప్లాన్ చేసాము. సో ఆ క్లిప్స్ కూడా నేను లాస్ట్లో అటాచ్ చేస్తాను, చూడండి. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. అండ్ నాకైతే అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలా డెకరేట్ చేసుకొని ట్రై చేయండి.